యువరాజ్ మారువేషంలో నిషికకి ఫోన్ చేస్తాడు. నిషిక నువ్వెక్కడున్నావని చెప్పి అడుగుతుంటే మేము ఆల్రెడీ ఫామ్ హౌస్కి వచ్చేసాం, నువ్వెక్కడున్నావని చెప్పి నిషిక యువరాజ్ని అడుగుతుంది. ఇకప్పుడు యువరాజ్ పోలీసులు నన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చారు, వాళ్ళు నన్ను చేరుకోకముందే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని చెప్పి యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇకప్పుడు అనుకోకుండా ఒక కార్ దాత్రి దగ్గరికి రావడంతో ఇక దాత్రి చేతిలో ఆ కార్ పట్టుకొని చూస్తూ ఉంటుంది. ఇకప్పుడు కౌశికి అక్కడికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ అంటూ వెనక్కి తిరిగి నిలబడి ఉన్న దాత్రిని పిలుస్తుంది. ఆ కార్ మా కూతుర్ది అని చెప్పి ఇక అలా కౌశికి అంటూ ఉండగా దాత్రి వెనక్కి తిరిగేసరికి ఇక కౌశికిని చూసి దాత్రిని చూసి కౌశికి ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక ఇంతలో కమలాకర్, వైజయంతి వీళ్ళంతా కూడా బయటకు వస్తారు. ఇంతలో కేదార్ కూడా దాత్రి దగ్గరికి వచ్చి ఎక్కడా కనిపించలేదు అని అంటూ ఉంటాడు. దాత్రి కేదార్ వాళ్ళని చూసి అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. కమలాకర్ దాత్రి వాళ్ళతో ఇదేంటి మీరు స్కూల్ ఎక్స్కర్షన్కి వెళ్తున్నామని చెప్పారు కదా, మరి ఇక్కడ ఉన్నారేంటి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో కేదార్ దాత్రి ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. నిషిక దాత్రి వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.